ఛత్తీస్గఢ్ దంతెవాడలో అయితే మంగళవారం ఉదయం 10 గంటలకైతే భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది కేంద్ర కమిటీ సభ్యుడు రణదేవ్తో పాటు 9 మంది నా మావోయిస్టులు అయితే మృతి చెందినట్టు అయితే పోలీసు అధికారులు తెలుపుతున్నారు. అయితే దండకారణ్యంలో మొన్న రాత్రి నుంచి కుంకింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అలాగే మావోయిస్టులకు మధ్య అయితే పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఇందులో 9 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒక కేంద్ర కమిటీ సభ్యులతో పాటు 9 మంది వీళ్ళు చనిపోవడం జరిగింది. దంతెవాడ బీజేపీ అడవి మావోయిస్టులు ఉన్నారని నిఘు వర్గాల సమాచారంతో ఇవ్వడంతో బలగాలు సెర్పింగ్ ఆపరేషన్ చేపట్టాయి. పశ్చిమ బలగాలు వీటి బస్తర్ డివిజన్ దర్బార్ డివిజన్ చెందిన PLGA కంపెనీ 2కు చెందిన నక్సల్ అక్కడ తారసపడడంతో జాయింట్ ఆపరేషన్ అయితే చేపట్టినట్టయితే తెలుస్తుంది. ఎదురుకాల్పులు జరిగి ఎన్కౌంటర్ లో దండకార్యంగా స్పెషల్ జోనల్ కమిటీ బాధ్యుడు కేంద్ర కమిటీ సభ్యుడు రణధీర్ దాదా అలియాస్ సోయబు, ప్లాటూన్ మెంబర్ శాంతి, ACM సుశీల, మడకం భర్త జగదీష్, కాటి కళ్యాణ్, ఏరియా కమిటీ మెంబర్ గంగి మాచ్కి, మలంగి ఏరియా కమిటీ మెంబర్ కోన మాధవి, DVCM సురక్షా దళ మెంబర్లు ప్లాటూన్ మెంబర్ కమలేష్, కవితలు చనిపోయినట్లయితే మనకు తెలుస్తుంది. దండకార్యాల్లో ఇంతకాలం బలగాలు స్వీయ రక్షణ తీసుకునే పరిస్థితి కొనసాగాయి. కానీ ఇప్పుడు మావోయిస్టులు బలగాలు కదలికలు అంచనా వేయలేకపోతున్నారు. కింకారణ్య అడవుల్లో మావోయిస్టులు పార్టీ కదలికలు ఎప్పటికప్పుడు పోలీసులు అధికారులు మాత్రం సమాచారం అందుతుండటం గమనాలు. అంతేకాకుండా ఇక్కడ అటవీ ప్రాంతంలో మాత్రం బలగాలు పట్టు సాధించుకొని ఏరువేత పాల్గొంటేనే దీంతో మావోయిస్టులకు అలాగే పోలీసుల మధ్య భారీ ఎత్తున కాల్పులు జరగడంతో పార్టీ క్యాడర్ కూడా కోల్పోతున్నట్టు పరిస్థితి తయారైంది. లొంగుబాటు అరెస్టులు, ఎన్కౌంటర్లతో మావోయిస్టు ఉనికైతే పూర్తిగా కోల్పోతున్నట్లయితే చెప్పుకోవచ్చు. బలగాలు బస్తర్ డివిజన్ లో నక్సల్ ఏరియాతో భాగంగా ఈ ఏడాదిలోనే 153 మంది నక్సల్ మరణించినట్లు, 669 మంది అరెస్ట్ అయినట్టు, 656 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎదిగిన సోమన్న స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ జిల్లా కాజిపేట మండలం టేకులగూడెనికి చెందిన వాడు. తెలంగాణకు చెందిన ఈ సోమన్న 10వ తరగతి వరకు చదువుకొని ఏసబు మొదట ఓ పెత్తందారు వద్ద పనిచేసినట్టయితే మనకు తెలిసింది. భూస్వామి వ్యతిరేక నినాదాలకు పనిచేసినట్లయితే మనకు తెలుస్తుంది. పూర్తి పెత్తందారు వ్యవస్థపై పోరాటం చేసిన ఏసబు అయితే నిన్న రాత్రి మరణించినట్లు తెలుస్తుంది. రాడికల్ యువజన సంఘం RYలో చేరి ఆయన 1990 అలాగే 1991 ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీలో చేరాడు. మొదట అన్నాసాగర్ దళంలో పనిచేసి ఏసబు 1995లో వరంగల్ జిల్లా కమిటీ సభ్యునిగా అయితే బాధ్యతలో పనిచేసినట్టు కేంద్ర కమిటీ సభ్యులు ఎదిగినట్టు అయితే తెలిసింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఇన్ఛార్జి కూడా వ్యవహరిస్తున్నట్లు జనతా సర్కార్ వ్యవసాయ కమిటీ బాధ్యునిగా పనిచేసిన ఆయన మంగళవారం రాత్రి ఎన్కౌంటర్ లో అయితే చనిపోయినట్టు అయితే మనకు తెలిసింది. ఈ ఎన్కౌంటర్ లో 1999 ప్రాంతంలో స్టేషన్ కన్పూర్ సమీపంలో మీద గుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్ తో పాటు పలు ఘటనల నుండి కూడా ఏసబు తప్పించుకున్నట్లయితే మనకు సమాచారం. దాదాపు ఈయన దళిత కుటుంబాల్లో పుట్టినట్టు రణదేవ్ దాదా అబుజ్మాన్ అటవీ ప్రాంతాల పార్టీ నిర్మాణ కీలక భాగస్వామిగా ఉన్నారని తెలుస్తుంది. పీపుల్స్ వార్ నిర్మాణం చేసిన కొండపల్లి సీతారామయ్య, ముప్పాల లక్ష్మణరావు, మలోజు, వేణుగోపాల్, కిషన్ తదితర నేతల్లో ఒకరుగా ఉన్న ఏసబు ఉన్నారని చెప్తున్నారు. అయితే మొన్న జరిగిన ఎన్కౌంటర్ నుండి నిన్నటి వరకు అయితే పూర్తిగా ఛత్తీస్గఢ్ లోని భారీ ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ఇప్పటికైతే పోలీసులు భారీ బలగాలను అయితే మోహరించాయి. ఇటు బెటాలియన్స్ కావచ్చు, స్పెషల్ ఫోర్స్, CRPF వీళ్ళందరూ కలిసి ఈ మావోయిస్టులపై ఎదురు దాడి దిగడంతో దాదాపు 9 మంది మావోయిస్టులు అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. వీరి వద్ద మంచి వెపన్స్ అయితే దొరికినట్లు తెలుస్తుంది. వీటితో పాటు మందు సామాగ్రి కూడా వీరి దగ్గర తెలిసింది. అలాగే కొంత నగదు కూడా దొరికినట్టయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా పోలీసులు కూడా చాలా మంది మావోయిస్టుల పైన దాడులు చేసి చాలా మందిని హతమార్చినట్లయితే తెలుస్తుంది. దాదాపుగా కొద్ది రోజుల నుంచి ఎలాంటి అలజడి లేని నేపథ్యంలో నిన్నగాక మొన్న జరిగిన ఈ విషయంలో అయితే మళ్ళీ మావోయిస్టులకు పోలీసుల మధ్య అలజడి లేకపోవడంతో ఒక్కసారిగా పోలీసులు మావోయిస్టులపై విరుచుకుపడడంతో కేంద్ర కమిటీ సమాచార సభ్యుడు అయితే ఏసబు అయితే మరణించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇతను దళ సభ్యుడు కమాండర్ గా ఉన్నాడు. ఇతను కూడా గతంలో కూడా ఎన్నో దాడుల పైన ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది.